ప్రభు యొక్క గొప్ప ఘనమైన నామములు వీక్షించున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఆదివార కాల సమయన ప్రభు పేరట శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది 73వ కీర్తన మరి 26వ లేఖనం. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. దేవుడు ఎంత చక్కగా మనకు లేఖనములు ఇస్తున్నాడంటే మరి అంత చక్కగా మనం వినేవారుగలేం. ఒక్కసారి ఆదివార కాల సమయమైన ఆయన వాక్యం వినడానికి మీరు సిద్ధము కమ్మని ఈ దినమున మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటున్నా. మన హృదయము, మన దేహము, మన శరీరము కుళ్ళి కృషించిపోయినా దేవుడు నీకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆయనే నీకు స్వాస్థ్యమై ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన మనకు నిజమైన ఆస్తి, ఆయన నిజమైనటువంటి దుర్గము. మరి మన దేహములు మరి నశించిపోయినా, కృషించిపోయినా, మన హృదయము క్షీణించిపోయినా మనల్ని ఎప్పుడూ కూడా ఎన్నడూ కూడా విడిచిపెట్టని దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన ఆశ్రయదుర్గమై ఉన్నాడు, మనకు నిత్యము స్వాస్థ్యమై ఉంటున్నాడు. ఆ స్వాస్థ్యమైనటువంటి మన ఆస్తిని మనము కాపాడుకునే స్థితిలో, మన హృదయములను దేవునికి అప్పగించుకునే స్థితిలో, మన దేహమును కూడా దేవునికి అప్పగించుకునే స్థితిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. అంతేకాకుండా స్వాస్థ్యమై కూడా ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఆ స్వాస్థ్యమునకు మనం వారసులుగా ఉన్నామో లేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ ఆశ్రయ దుర్గములో మనం ఉన్నామో లేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని, మరి అట్టివారు ఆయన యొక్క ప్రార్థనలో ఈ దినమున ఏకీభవించాలని, తలలు ఉంచుకోవాలని, కళ్ళు మూసుకోవాలని ప్రభు పేరట మనవి చేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, నాయనా మీ యొక్క పరిశుద్ధమైన దినం, పునరుద్ధాన దినం, ఆదివార దినమున ఇదిగనైనా సార్వత్రిక సంఘములలో ప్రతి విశ్వాసి కూడా మీ మందిరములకు రావడానికి కృప చూపండి. అంతేకాదు ప్రభా, మా హృదయంలో కానీ మా దేహంలో కానీ ఎంత క్షీణించిపోయినను మేము నిత్యము మీలో ఉండడానికి కావలసినటువంటి ఆశ్రయ దుర్గమును మాకు కల్పించమని, అంతేకాకుండా మీ స్వాస్థ్యమునకు ప్రతి బిడ్డను అర్హులుగా ఎంచుకోమని, ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు నేను అప్పగించుకుంటున్నాను. నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని క్రీస్తు యేసు స్వామి నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమెన్.